తనకు వ్యతిరేకంగా కోర్టు స్టే ఇస్తే బీఆర్ఎస్ నాయకులకు ఎందుకంత సంబరమో అర్థం కావడం లేదన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. తనపై చేస్తున్న ట్రోలింగ్ గురించి బీఆర్ఎస్ నేతల విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. తనకు పదవి లేకుంటే బాగుంటుందని కొందరు నేతలు అనుకుంటున్నారన్నారు కోదండరాం. ఎమర్జెన్సీ నుంచి తన ప్రయాణం మొదలైందన్నారు. విమర్శలు తనకు కొత్తేమీ కాదంటున్న ఎమ్మెల్సీ కోదండరాంతో విజయ్ శర్మ ఫేస్ టు ఫేస్. సుప్రీంకోర్టు 2 ఎమ్మెల్సీలను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పుపై మనతోని మాట్లాడేందుకు ప్రొఫెసర్ కోదండరాం సార్ ఉన్నారు. సార్, ముందుగా కోర్టుకు సంబంధించినటువంటి తీర్పును ఎలా చూస్తారు? కోర్టు కాపీ మీకు అందిందా? అసలు ఏం జరిగిందంటారు? కోర్టు ఆర్డర్ కాపీ ఇంకా అందలేదు కాబట్టి దాని మీద ఇప్పుడే మనం ఆర్డర్ చూడకుండా మాట్లాడరాదు. 2 ఇంకా ఇది మధ్యంతర ఉత్తర్వే, తుది ఉత్తర్వులు కావు కాబట్టి దానిపైన ఇప్పుడు మాట్లాడటం, కోర్టు ముందు విషయం ఉన్నప్పుడు మనం మాట్లాడటం కూడా సమంజసం కాదు. ఏదైనా ఉంటే ఈ తుది కేసు ముగిసిన తర్వాతనే మనం కోర్టు జరిగిన ఈ పరిణామాల మీద మనం మాట్లాడగలుగుతాం. అప్పటి వరకు మాట్లాడటం కూడా సాధ్యం కాదని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఉంటాయి రకరకాల వాద వివాదాలు సామాజిక జీవితంలో ఉన్నప్పుడు ఉంటాయి. శ్రీశ్రీ అంటాడు కదా, పబ్లిక్ జీవితంలో నిలబడితే ఏమైనా అంటామని అంటాడు కదా, అట్లా ఉంటాయి. అవి ఉంటాయి కాబట్టి దాని గురించి మనం కుంగిపోతే బతకలేం. మనం మనుషులం, సమాజ కార్యక్రమాలు నిర్వహించడం కూడా సాధ్యం కాదు. కాబట్టి జరుగుతుంటాయి. దాని పెద్ద నేను కుంగిపోయింది లేదు, షాక్కు గురైంది కూడా లేదు. అంటే మీ లీగల్ టీం ఆల్రెడీ న్యాయవాదులు వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళని ఏమైనా సంప్రదించారు? ఇన్ని రోజులు అమెరికా పర్యటనలో బిజీ ఉన్నారు అంటే రాగానే ఇదొకటి తెలిసింది ఇట్లాంటిది, కానీ మీ న్యాయవాదులతో ఏమన్నా మాట్లాడారా? భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది కార్యాచరణ? అదే వాళ్ళైనా కానీ ఆర్డర్ రానియండి, వచ్చినాక చూద్దామని అన్నారు. చూసి అప్పుడు నేను దాని గురించి మాట్లాడతాను. అంటే మీకు ఎమ్మెల్సీ పదవి వచ్చినందుకు ఎంతోమంది సంతోషించారు. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవిని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందంటే అదే రకంగా కూడా బయట బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులు ఒక పక్క సంబరాలు చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు మరి? తెలంగాణ ఉద్యమం నుంచి కూడా ఎంతో కీలక పాత్ర పోషించినటువంటి కోదండరాం పైన ఇట్లా పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కానీ సంబరాలు కానీ దీన్ని ఎలా చూస్తుంది? అట్లనన్నా సంతోషపడినండి. నేను దానికి ఉపయోగపడ్డానని నాకు సంతోషంగా ఉన్నది. కానీ ఇవన్నీ జరుగుతుంటాయి కదా, ఏముంటుంది దానిపైన నేను మాట్లాడితే నన్ను నేను తగ్గించుకున్నట్టు అని అవుతాను. ఇవి దానిపైన నేను మాట్లాడదలుచుకోలేదు. అంతకుమించి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏమన్నా అనుకుంటే నేను ఎందుకు మాట్లాడాలి? ఏదన్నా సమాజం గురించి మాట్లాడితే అప్పుడు దాని గురించి నేను స్పందిస్తాను. అంటే సెప్టెంబర్ 17 వరకు గడువు ఉంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇటు ముఖ్యమంత్రి కానీ ఇతర పెద్దలను ఏమన్నా మాట్లాడారా? వారు ఏమంటున్నారు దీని గురించి? ఇంకా నేను ఎవరిని కలవలేదు, మాట్లాడలేదు. ఈ స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా అందరు బిజీ ఉంటారు కదా, ఇది కీలకం. ఇది జరగనియండి. జరిగినాక ఈలోగా ఆర్డర్ కాపీ కూడా వస్తే అప్పుడు మనం మాట్లాడవలసి ఉంటే మాట్లాడదాం. వాళ్ళకు కూడా అన్ని విషయాలు తెలుసు కదా. ఏదన్నా నా వైపు నుంచి చెప్పవలసి ఉంది అనిపిస్తే తప్పకుండా దాని గురించి నేను మాట్లాడతాను. అంటే బయట కూడా ఇటు ప్రభుత్వ వర్గాల్లో కూడా ఒక చర్చ జరుగుతున్నది. ఖచ్చితంగా మళ్ళీ దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఒకవేళ సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో తీర్పిస్తే నోటిఫికేషన్ ఇస్తారు, మళ్ళీ కోదండరాం పేరు కూడా ప్రపోజల్ పెడతారు. ఇట్లాంటివి కూడా ఒక చర్చ జరుగుతున్నది. దీనికి అంగీకరిస్తారా? ఎట్లా ఉండబోతుంది నెక్స్ట్? ఏదైనా ప్రభుత్వం పరిధిలో ఉన్నది కదా, వాళ్ళు ఆలోచిస్తారు. ఇప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచించి ఒక మంచి చెడు అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి వాళ్ళ ముందు విషయాలన్నీ పరిశీలనలో ఉన్నప్పుడు ఒక ఉచితమైన నిర్ణయం తీసుకుంటారనే విశ్వాసం నాకున్నప్పుడు ఇంకేం వ్యాఖ్యానించాలి, అవసరం లేదని అనుకుంటాను. అంటే మీకు ఎమ్మెల్సీ పోయిన తర్వాత ఎంతమంది సంతోషపడుతున్నారో అంతమంది బాధ కూడా పడుతున్నారు. మీకు సంబంధించినటువంటి మేధావులు కానీ అనేక మంది విద్యార్థులు కానీ ఇటు కార్యకర్తలు మీ పార్టీకి సంబంధించి, సో వారికి ఏం చెప్పదలుచుకుంటారు? ఏం చెప్పను, ఏం చెప్పేది ఉంది? వాళ్ళకి ఏం చెప్పడానికే కారణం కూడా అవకాశం కూడా ఏం కనబట్టం లేదు నాకు. ఉండనియండి అది. కానీ ఒకటే ఏంటంటే మన ప్రయాణం దీంతో మొదలైంది కాదు, ఇవి వస్తాయనే కోరికతో ప్రయాణం మొదలుపెట్టింది కాదు. అట్లా ఇది ఒక లక్ష్యం కోసం సాగుతూ ఉంది. ఆ లక్ష్యం కోసం సాగే ఈ ప్రయాణం ఆగుతుంది? ఆగదు కదా, అది కొనసాగుతూనే ఉంటుంది.
సో అది మొత్తానికి సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఆర్డర్ కాపీ తనకు ఇంతవరకు అందలేదని చెప్పి ఇటు ప్రభుత్వానికి సంబంధించి కూడా ఇంతవరకు ఇంకా సంప్రదింపులు జరగలేదని చెప్పి ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచిస్తుందని చెప్పి ఇంకా భవిష్యత్తుకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పి అందరితోని మాట్లాడిన తర్వాతే సుప్రీంకోర్టు, ఎందుకంటే సెప్టెంబర్ 17 వరకు తీర్పు రిజర్వ్ ఉంచింది కనుక ఆ తర్వాతనే పూర్తిస్థాయి విషయాలు కూడా మాట్లాడతానంటూ కూడా ప్రొఫెసర్ కోదండరాం చెప్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.